80 మందిలో 35 మందికి వద్దు వద్దు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, మేమే గెలుస్తాం, మేం గెలిచినాక మేం చెప్పిన వాళ్ళని పర్మనెంట్ చేయమని ఆపుతారు. ఎలక్షన్ లో అయినా ఆపుదామా, ఇప్పుడు పర్మనెంట్ చేపిద్దామా? రాజకీయాలు వచ్చినప్పుడు నిలబడి ఉంది. ఎవరికి ప్రజలు ఓట్లేస్తే, ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు సర్పంచ్ కండి, వార్డు మెంబర్ కండి, నాకేం అభ్యంతరం లేదు. నేను ఎవరితో గొడవ పడ్డానికి, ఎవరి పేరు తీసుకొని ఎవరితో కొట్లాడడానికి, నిజంగా మేము కొట్లాడాలనుకుంటే ఇంతమంది పిల్లల్ని వేసుకొని మేము నిజంగా కవాతు చేస్తే బోరు పట్లలో ఒక్కరిని కూడా మా పిల్లలు కావచ్చు, మీ కోతులు లెక్కనే కనబడుతున్నాం కావచ్చు, కానీ ఈ కోతులే ఆ రోజు లంకను అంటూ పెట్టొచ్చినాయి. ఒక్కొక్కరు ఈ కోతులే ఆ రోజు సముద్రం దాటాలంటే వారధి కట్టిన ఇవే కోతులు. యాడుందిరా మీ బీజేపీ? 3వ ప్లేస్ వస్తుంది అన్నారు. యాడుంది ఇలా బీజేపీ? మెదక్ ఎంపీ వచ్చినాం. రేపు చెప్తాం, వచ్చే ఎన్నికలలో నిలబడి గీత గీసేపోతాం. నరసాపూర్ అసెంబ్లీ కూడా ఇదే జెండా ఎగురుతుంది, కేసులకు భయపెట్టాడు కాదు బీజేపీ వాళ్ళు. అరే చిట్కనేలంతున్నోళ్ళు, గింతున్నోళ్ళు భయపట్టిస్తే బీజేపీ వాళ్ళు భయపడ్డారు. మా నాయకుడు మోడీని చూస్తే ప్రపంచమంతా శాస్త్రాంగంగా దండం పెడుతుంది. ఎవరిని చూసి భయపడ్డారు మేము? ఒక్క ముఖ్యమంత్రిని చూసి భయపెట్టేందుకు బీజేపీ వాళ్ళు ఉత్తుగా లేరు. మాకు 22 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ దేశంలో. ఎంతమంది ఉన్నారు? 22 మంది ఉన్నారు. కాంగ్రెస్ కున్న దేశం మొత్తం 3 ఉన్నారు. ఎంతమంది? 3 ఉన్నారు. మనకున్నది ఎంతమంది? 22 మంది ఉన్నారు. అయినా మేము ఎవరిని ఒక మాట అన్న బాగున్నామని నమస్కారం పెడతాం. మీకు సంస్కారం ఉంటే తిరిగి నమస్కారం పెట్టుర్రి, లేకపోతే మీరు పెట్టకుండా మేము బాధపడం. కానీ మా కార్యకర్తల మీద, ఇక్కడ ఉన్నటువంటి యువకుల మీద ఫ్లెక్సీలు ఎందుకు ఫోటో వేసిండు, ఎల్లారెడ్డి పటేల మీ కొడుకు చెప్పు, రేపు కొలువు తీసేపిస్తా అని బెదిరిస్తున్నారు. మీ జేజమ్మలు దిగొచ్చిన ఫ్లెక్సీల ఫోటోలు వేసిన ఏ ఒక్కరిని కూడా మీరు ముట్టలేరు. కంపెనీలోకి వెళ్ళి మేమనుకుంటే ఏదంటే చేయగలుగుతాం. మేము దౌర్జన్యానికి దిగితే మమ్మల్ని నాపుడు ఈ భూమి మీద ఉన్న ఏ శక్తితోటి కూడా కాదు. కానీ మేము రాముని వారసులం, రాముని భక్తులం. అవ్వ కనబడితే తల్లి బాగున్నావు అంటాం, మాకంటే వయసులో పెద్దోళ్ళు కనబడితే అన్న బాగున్నావు అంటాం, వయసులో చిన్నోళ్ళు కనబడితే తమ్మి బాగున్నావు అని మాట్లాడే సంస్కారం మాది. దాని అర్థం ఎవడన్నా మాకు చేత కాదు అనుకుంటే, రఘునందన్ ఏం చేస్తాడు అనుకుంటే, దుబ్బాకలు ఏం చేసి చూపెట్టిందో రేపు నర్సాపూర్లో కూడా గదే చేసి చూపెడతా. కాబట్టి నాతో పంచాయతీ వద్దన్నా, మీరు నీళ్ల ట్యాంకులు సప్లై చేసుకోరి, కంపెనీకి వెళ్ళి పైసలు తెచ్చుకోరి, చెరువులలో కాలుష్యం పంపుకోండి, ఊరోళ్ళు వస్తే సర్పంచులు కాండి, నాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి ఫ్లెక్సీలలో ఫోటో వేయొద్దు, అత్నూరులో బీజేపీ జెండా ఎగురేయొద్దు. బరాబర్ ఎగిరేస్తాం, రోజు వస్తాం, వారానికి 4 సార్లు వస్తాం. కొట్లాడెగరం అంటే యాడికైనా వస్తాం, దాంట్లో మాకేం భయం లేదు. కానీ ఊరోళ్ళు ఆలోచించాలి, గ్రామ పెద్దలు. కంపెనీ వచ్చి ఎన్ని రోజులైంది? కంపెనీ వచ్చి కాలుష్యం ఎంత ఇచ్చింది? ఎవరెవరు కంపెనీ పేరు మీద బంగ్లాలు కట్టుకున్నారు? ఎవరెవరు లారీలు కంపెనీలకు పోతున్నాయి? ఎవరెవరు నీళ్లు అమ్ముతున్నారు? ఎవరెవరు చెరువులో బంగ్లా కడుతుంటే నోరు మూసుకున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలి. బోరుపట్లలో కొలువు కావాలన్నా వద్దా? బోరుపట్లలో చదువుకున్న వాళ్ళ కొలువు ఇవ్వాలన్నా వద్దా? రావాలన్నా వద్దా? ఇంటికో కొలువు ఉండాలన్నా వద్దా? ఒక్కరికి కొలువు ఉండాలన్నా, మనోళ్ళందరికి కొలువు ఉండాలన్నా? ఒకసారి ఆలోచించాలి. ఎవరికి ఉండాలి? నువ్వు ఏ పార్టీలన్నా తిరుగు, నీ బిడ్డ కొలువు ఉండాలన్నా వద్దావా? ఉండాలన్నా వద్దా? పోవాలన్నా వద్దా? మనం కంపెనీ కాడికి అడగాలన్నా వద్దా? వాడు వాసన మనకు వదులుతాడు, పైసలు పట్నం కొంచెం పోతాడు, 10 మంది దళారులను పెట్టి కొంతమంది మీద కేసు పెడతాడు. భయపడదామా? అయితే వాసన బంద్ చేయి, కాలుష్యం రానియకు, ఊరోళ్ళకు కొలువులు ఇవి ఇయ్యాలన్నా, నలుగురికి పైసలు ఇచ్చి మన మీద కేసులు పెట్టేటోడు కావాలన్నా? ఎవరు కావాలి? 2 కావాలి. కొలువులు కావాలి, మన ఊరు కాలుష్యం బంద్ కావాలి. ఈ 2 కావాలి. వాసన వద్దు. వెనుకటికి ఎండాకాలం వస్తే అరుగుల మీద పడుకునేటోళ్ళు, ఇప్పుడు బోరు పట్ల బాబు ఎవరైనా అరుగుల మీద పడుకునేటట్టు ఉందా? రాత్రి 12 కాగానే వాసన వస్తుంది. దమ్మెళ్ళక ఆగమాగమై ఇంట్లోకి పోయి తలుపు పెట్టుకోవాలి. అవునా?
ఎందుకు వచ్చింది కాలుష్యం? ఏం చేస్తున్నారు మరి? 10 ఏళ్ళు సర్పంచులు ఉన్నారు, వాసన పని చెప్పి నాకుపోయా అన్న మా మీది కుస్తీకి వస్తే ఏమొస్తుంది, వాళ్ళ మీదకో కుస్తీకి వాసన పని చెప్పి ఊర్లో కొలువులు పర్మనెంట్ చెప్పి మంచితనంతో గెలువు, పైసలతో ఎవడు గెలవాడు. నా మీద పెద్ద పటేల్ పోటీ చేసిండు, వెంకటరామరెడ్డి అని కలెక్టర్. ఎవరు? మస్తు పైసలు మంచిరు టీఆర్ఎస్ వాళ్ళు. ఓటుకు 1000 మీ ఊరోళ్ళ మింగిరు, వాళ్ళు ఎవరో మీకు తెలుసు, నాకంటే మంచిగా మీకు తెలుసు. మీ ఊరికి కూడా 30 లక్షలు ఇచ్చిండు ఆయన. ఆ 30 లక్షలు ఏడిపోయినా అడగాలి. అప్పుడు ఓటుకు 1000 ఇచ్చిండు ఆయన. అవి దాచిపెట్టుకున్న వాళ్ళు రేపు సర్పంచ్ ఎలక్షన్లు తీసుకొని మీ దగ్గరకు వస్తారు. జర జాగ్రత్తగా ఉండు వాళ్ళతోటి. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మీ ఊరికి 30 లక్షలు ఇచ్చిర్రు బీజేపీకి ఓటు పడొద్దని. టీఆర్ఎస్ కి ఎన్నో స్థానం వచ్చింది? ఎన్ని? 3వ స్థానం వచ్చింది. ఎందుకంటే 30 తీసుకున్నాడు, లోపలనే పెట్టుకున్నాడు. ఎట్లాగూ గెలుస్తాం, అందరినీ భయపట్టిస్తున్నాం అనుకున్నాడు. రిజల్ట్ ఏమొచ్చింది? మనం సెకండ్ ప్లేస్ కి వచ్చిన బోరుపట్లలో, మెదక్ పార్లమెంట్ లో మనం మొదటి స్థానంలో నిలబడ్డాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కాడ కూడా ఎవరికి మెజార్టీ వచ్చిందంటే బీజేపీ పార్టీకే మెజార్టీ వచ్చింది తప్ప ఇంకొకరికి కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకంటే తెలుగులే కాబట్టి చెప్తున్నా. పైసలు ఇచ్చింది ఎవడో, తీసుకున్నది ఎవడో మీకు తెలుసు. మీకు తెలియకపోతే నేను కూడా పేర్లు పంపిస్తా, తర్వాత మీరు కచేరీ అడుగుండ్రి. కాబట్టి పైసలకి మీరు ఓట్లు అమ్ముకుంటారని 4-5 పెద్ద మనుషులు అనుకుంటారు. అమ్ముకుందామా? సో ఊరు బాగుపడాలంటే ఎవరు మీకోసం కొట్లాడతారు? ఎవరు సర్పంచ్ అయితే బోరు పట్ల కొలువులు వస్తాయి, ఎవరు సర్పంచ్ అయితే వాళ్ళ ఇంటికి పైసలు వస్తాయి. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఒక్కరోజు మీరు మోసపోయి ఓటేస్తే నష్టపోయేది 5 ఏళ్లు నష్టపోతారు. కంపెనీ పోతూనే ఉంది, గేటు దాకా పోయిందా? వెనక చెరువుల దాకా పోయిందా? మరి మన ఇళ్లలో కూడా అన్ని కొలువులు పెరగాలనా వద్దా? పెరిగినాయా? పెరగలేదు. ఆయన కోర్టుకు ఇంజక్షన్ తెచ్చుకుంటాడు. అతునూర పోలీసు వాళ్ళు, జిన్నారం పోలీసు వాళ్ళు, సంగారెడ్డి పోలీసు వాళ్ళు, 100 మంది పోలీసు వాళ్ళని బందోబస్తు పెట్టుకుని కంపెనీ నడుపుతా అంటుండు. ఇది సాగనిద్దామా? మన కొలువులు మనకు న్యాయంగా రావాలని కొట్లాడదామా? మీరు ఒకసారి ఆలోచించాలి.